పైన మా హోటల్, కింద మాల్. బయట అంతా స్ట్రీట్ ఫుడ్, కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మాల్ వచ్చేసి మనకి 8:30 వరకు అక్కడ 8 వరకు. ఇప్పుడు ఇందులో మనం ఎంటర్ అయ్యేది చూడు, ఇదంతా బ్యూటీది. ఫ్యాషన్ వెళ్దాం. వెళ్ళిపోవచ్చా? బ్యూటీ ప్రోడక్ట్స్. ఫ్యాషన్ మాల్కి ఎంటర్ అయ్యాం. సో ఇందులో అచ్చంగా మనకి బట్టలు మొత్తం ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ. ఇది చూడండి, స్కర్ట్ ఎంత బాగుంది. అండ్ మ్యాంగో ఏంటంటే మనం 1 కొంటే 250కి ఇస్తారు, 2 కొంటే 400కి ఇస్తారు అనమాట. అలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. టీ షర్ట్స్లో, ట్యాంక్ టాప్స్లో అండ్ ఆల్. ఇది మనకి కంప్లీట్ మాల్. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మాల్ అంతా కూడా మనకి షాపింగే ఉంటుంది, మొత్తం గర్ల్స్కి రిలేటెడ్. బాయ్స్ అక్కడక్కడ ఉంటుంది. వెళ్దాం పదండి, లెట్స్ స్టార్ట్. హియర్ కప్స్ చూడు ఎంత బాగున్నాయి. గర్ల్స్ జ్యువెలరీ, బ్యాగ్స్. ఓ మై గాడ్, ఫ్రాక్స్ చూడు. హరిని ఫ్రాక్స్ చూడు, పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇవన్నీ. ఈ మొత్తం నవరాత్రి సెటప్ లా ఉంది. బట్ జీన్స్లో కూడా ఇన్ని వెరైటీస్ చూడండి. అసలు ఇన్ని ఉంటే అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం కొనుక్కోవాలో కూడా. శివ, ఇక్కడ లాస్ట్ టైం మనం షాపింగ్ ఫుల్గా చేసేవాళ్ళం కదా, చేసేసి రూమ్లో పెట్టేసుకునే వాళ్ళం వెళ్ళిపోయి. షర్ట్స్ కూడా ఎంత బాగున్నాయి. శివ, ఇంట్లో వేసుకునేవన్నీ ఇలాంటివే శివ. ఇక్కడ ఓ బనానా లీఫ్ లో ఆమ్లెట్ తిన్నది. ఇక్కడ మినీ ఉంది, బాగుంది. ఉంటది ముందు. అక్కడ వాళ్ళిద్దరూ నాకు నచ్చని ఒకటి కొంటున్నారనమాట. ఏంటో నేను మీకు చూపిస్తాను. అవి అస్సలు బాగాలేదంటే ఇంకా సెలెక్షన్ చేసుకుంటున్నారు ఇద్దరు. హెయిర్ క్లిప్స్ కొంటున్నారు వీళ్ళిద్దరు, వద్దు అంటే. ఇవన్నీ కొంటున్నారు. శివ, నేను అస్సలు రానివ్వను ఇంటికి, చెప్తున్నా. మీకు కావాల్సినవి మంచివి తీసుకోండి. ఏం కొన్నారో తర్వాత చూపిస్తా. ఇక్కడ ఈ ఫ్రెష్ జ్యూస్ అయితే ఎంత బాగుంటుందంటే, నిన్నటి నుంచి ఆరెంజ్ తాగాం కదా, ప్రామోగ్రనేట్ కూడా బాగుంటుంది కదా. పుల్లగుందా? న్యూటెల్లా చెప్పేవా? బనానా న్యూటెల్లా. అసలు ఇక్కడ బొమ్మలు చూడండి, చాలా బాగుంది కన్నా. ఇవన్నీ సోప్స్. ఇక్కడ 100 బాత్ అంటే మన డబ్బుల్లో 250 రూపీస్. బాగుంది కదా హర్నీ స్టోర్. ఇవన్నీ సేల్లో అనంట. ఫోటో తీసేది కొనాలా? ఇప్పుడు హరిణికి హెయిర్ స్టైల్ కోసం వచ్చామన్నమాట. హరిణి పింక్ కలర్ హెయిర్ స్టైల్ చేసుకుంటుంది. దాంతో హరిణికి 2 బ్రైడ్స్ వేస్తున్నాము. పింక్ కలర్ హెయిర్ స్టైల్ హరిణి. ఇలా ఒక 5 days ఉంచుకోవచ్చు అని చెప్పారు. నేను వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా గుడ్డుతో కుదరలేదు. మీరు ఇలా వేయడానికి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి హెయిర్ లెంత్ని బట్టి. సరే, 2 స్టార్స్. ఎంబీకే సెంటర్కి వచ్చాము మేము. సో ఇక్కడ ఈ క్లినిక్లో వాళ్ళు ఎలా రెడీ అయ్యారు చూడండి, సేమ్ కొరియన్స్ లాగే ఉన్నారు వీళ్ళు. సో పైన ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఇక్కడ. సో లంచ్కి జడలు వేయించుకున్నాక వస్తే మేము ఎప్పుడు వచ్చినా నేను ఈ రైస్ చికెన్ తీసుకుంటాను, క్రిస్పీ చికెన్. చాలా మంది మెగ్లో దొరకదంటారు కానీ ఇట్లా మనకి కాంబోస్ అవైలబుల్ ఉంటాయి. నీ తల మీద చూడు ఇంకా ఎట్లున్నా. ఫైనల్గా షాపింగ్ చేసి వచ్చాము. ఎక్కువ ఏం చేయలేదు, లైక్ వెరీ సింపుల్. కాకపోతే కవర్లు మీకు ఎక్కువ ఉండేసరికి ఎక్కువ షాపింగ్ లాగా అనిపిస్తుంది. ఇదంతా సర్దేసి నేను మీకు వాట్ ఐ బాట్ ఫ్రమ్
థాయిలాండ్ అన్నది అన్బాక్సింగ్ చేస్తాను, అందులో చూపిస్తాను. ఎక్కడికి వచ్చాం? సఫారీ వరల్డ్, మెరైన్ వరల్డ్ రెండు. ఇప్పుడు మెరైన్ అటు, సఫారీ ఇటు. ఫస్ట్ డాల్ఫిన్ దగ్గరికి వెళ్ళి డాల్ఫిన్ చూసుకొని వచ్చేద్దాం. ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతుందంట. పదా 20 minutes షో ఇది. అవును, అది కూడా ఇచ్చాడు రెంట్కి. మెకావ్ అన్నీ మనం వచ్చింది జూకి. డాల్ఫిన్ షో వర్క్ జనాలు బాగానే ఉన్నారు చూడు. అదే ఇక్కడ స్టాలర్ పార్కింగ్ కూడా ఉందా? క్యాబ్ బయటకు వెళ్ళక పెట్టుకో. ఫ్యాన్ ఇస్తా. డాల్ఫిన్ షో తర్వాత రివర్ సఫారీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది చాలా పెద్దది, ప్రాపర్గా ఒక 1 day టైం తీసుకొని రావాలి. అండ్ చాలా వేడిగా కూడా ఉంది. గుడ్డుగాడు కొంచెం క్రాంక్ అయిపోతే నేను బయటకు వచ్చేసాను అనమాట కొంచెం సేపు చూసి. అంటే ఆ జనాలకి, ఆ సౌండ్కి అందరు ఇసురుకుంటా ఉన్నారు. అను బాగుంది అది. చలో రివర్ సఫారీ ఎటు మనకి వాటర్ స్లైడ్ ఇక్కడ ఉంది, బర్డ్ హౌస్ ఇక్కడ ఉంది, అడ్వెంచర్ ఐలాండ్ అంట ఇది. ఇటేనా చూడు, అందరూ ఫ్యాన్లు. సో బుద్ధోడు ఎలోడ్ అన్నారు, అందుకే తీసుకొని వస్తున్నా. ఆడికి వెళ్ళాక మా ఎత్తుకుంటే స్ట్రాలర్ తీసిన అందులో పెడతా. రైడ్ స్టార్ట్ అయ్యాక మేము కూర్చోబెట్టుకుంటాం. అంతేనా? అండమాన్ అరే మీ థ్యాంక్స్ మంకీ. ఇగో అన్ని ఫారెస్ట్ ఇట్లా క్యాంప్ వేసుకొని కూర్చుంటారు. ఫ్లెమింగో వచ్చింది, ఎలిఫెంట్ వచ్చింది. అందుకే ఫారెస్ట్ ఎడ్జ్లోనే ఇది సెట్ చేసి పెట్టారు. అమ్మో, స్నేక్ వచ్చిందమ్మా, స్నేక్. ఆయన పైన చెట్లు చూస్తున్నాయి. హే హర్ని, హాయ్.
ఏ మంజుమల్ వాయిస్ లాగా లేదు ఇది. అగ్గు ఇక్కడ క్రోకడైల్. దీనికి ఏమైంది? క్రోకడైల్ వ్యూవింగ్ ప్లాట్ఫామ్. క్రోకడైల్ చూస్తావా? అది పైన నడుచుకుంటూ రావాలి.น่ารักทางนี้นั่นแหละลูกสมาย ఏంటది? ఎట్లా చూసింది చూడుకున్నా? ఇది చూడు అన్ని ఇది చూడు ఒకసారి. జంగిల్ వాక్లోనే అవన్నీ ఉంటాయని జిరాఫీ అవి చూసుకుని అటు వెళ్ళిపోదామా? ఇది జంగిల్ వాక్. హోటల్ ఫ్రెండ్స్ ఉంది కానీ కనబడట్లే అంతే. అరే అరే మీర్ క్యాట్, అరే భలే ఉంటే ఇంత క్యూట్. దీన్ని లైఫ్ ఆఫ్ పైలో చూసావా?
We can find here. Go. అడిగారని అరిచి చూపించినాయి. దాని బెల్లి మొత్తం రెడ్ ఉంది చూడు. ఇది చూడు వైట్ ఫిష్. ఇప్పుడే జిరాఫీ టెర్రస్ అంట ఫీడింగ్. ఓకేనా అన్నీ చేస్తావా? దీనికి అన్నిట్లో ఈ వెరైటీకి స్టాలర్ పార్కింగ్లు బాగున్నాయి కదా. ఇప్పుడు తినిపించొద్దు అంట, ఓన్లీ వీళ్ళదే కొనాలి. క్లైమేట్ చూడు ఎట్లయిపోయిందో. ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి అన్ని. అదే ఎవరు లేరుదా, నేను పట్టిస్తాను. దగ్గరికి ఇంకొంచెం పాపం. మధ్యలో ఇట్లా పట్టుకో. ఆగు. మైదానిస్తాను పెట్టి. అయ్యో ఎందుకు అట్లా? వచ్చింది ఇది గుర్తుపట్టి ఆ కార్నర్ నుంచి మళ్ళీ దీనికి పెడుతున్నా అనుకొని. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. పద. షో లేదు, ఎలిఫెంట్స్ కనబడితే చూస్తాం కదా. అంతేగా, పిల్లలకి వేడిగా ఉంది చాలా. అన్ని లోపడ్. అటు నుంచి ఇటు వెళ్ళడానికి బాగా సెట్ చేశారు. ఎన్ని ఉన్నాయి? చూడు ఎన్ని ఉన్నాయి. మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే జనాలా లేదంటే అదే. అన్ని ముళ్ళపంది అని తిరుగుతాను చూడు. ఇదే పైన్. ఆగిపోయింది. సఫారీకి వెళ్దాం ఇప్పుడు. మనల్ని వాళ్ళు చూడ్డానికా? ఎస్. ఇక్కడ నుంచి చూసుకో. ఇప్పుడే మనం అది ఫీడ్ చేసి వచ్చాం చూడు. దానికి ఇటు సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్తాం మనం. వాళ్ళు ఎక్కడ చెప్తారనుకుంటా ఆగి దిగే ప్లేస్ ఫోటోలకి ఏమన్నా. చూడు ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూసా, అన్ని రైట్ సైడ్. అవన్నీ ఇప్పుడు మనల్ని చూస్తాయి. అన్ని వాటికి కొత్త ఫేసెస్ మనం చూడలేవు. అవునా, అదే చెప్తున్నా. ఎదురుగా చూసావా, స్లోగా వెళ్తాయి అక్కడ నుంచి. అనిమల్స్ అన్ని ఉన్నాయి కదా. అదే బురదలో కాదు, బురదలో మొత్తం ఇప్పటిదాకా ఆడుకొని వచ్చింది అది. ఇగో వెట్టుగా. అదో ముందు అన్ని ఇప్పుడు జీబ్రాస్ వస్తున్నాయి. అక్కడ
జిరాఫ్ మనం ఫీడ్ చేసామే. మళ్ళీ ఉంది. మొత్తం చెట్లు మొత్తం ఈ కూర్చొని వంగినాయా? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీటికి ఫుడ్ కూడా మనతోనే పెట్టిస్తున్నారు. మన 100 బాతులు తక్కువ ఎక్కడ లేదు. స్టార్టింగ్ 100, 150. ఆ ఫోటోల దగ్గర అయితే 500 మనిషికి. అదే వ్యాన్ మొత్తం గ్రిల్ ఉండి లోపల మనం ఉంటాం. మనకి దాన్ని పెట్టే ఫుడ్ ఇస్తారు. అది దగ్గరకు వచ్చి తింటూ ఉంటాయి. అసలు ఈ హైట్ నుంచి అక్కడ బాల్కనీలోకి అందుకున్నాయా మన దగ్గర? దాని మేడే మరి అంత హైట్ ఉంటది కదా. చూసావా నువ్వు ఇందాక? పెట్టిన దానికి తెలియదు దాని పేరు జిబ్రా అని. అరే ఇది ఎంత బాగుంది చూడు. దాని ఫేస్ మీద స్ట్రైప్స్, హెయిర్ కలర్ కూడా ఇది ముందు రైట్ సైడ్. జిబ్రా క్రాసింగ్ ఇప్పుడే చూసాం. జిరాఫీ అదే కదా. ఇక్కడ దాకా వెళ్ళాము. అక్కడ నుంచి ఇటు వచ్చాము. ఇప్పుడు అదే వాటి డైనింగ్ టేబుల్ బాగుంది. మండిది ఎంత హైట్ లో ఉంది చూడు. మరి దాని మెడ హైట్ కి తగ్గట్టు అంత హైట్ లో పెట్టారు. ఓ స్కూల్లో చూకెళ్ళినప్పుడా? అది కాదు కానీ ఇది తాయిది. అది ఇండియన్. అవును దీని హెయిర్ స్టైల్ భలే ఉంది. వెరైటీగా ఉంది. దానికి తెలియదు దాని పేరు రైనో అని. ఇది వైల్డ్ బఫెలో, వైల్డ్ కౌస్ చూసారు. చెప్పేవని ఇప్పుడు వచ్చినాయి. రోడ్ రన్నర్ షో గుర్తొస్తుంది. ఎన్ని ఉన్నాయి చూడు చెట్టు మీద. అద్దం క్లోజే ఉంచుకో. కేజ్ ఉంది ఎక్స్ట్రాది. లోయో స్టే ఇన్ యువర్ కార్. ఇలా కనబడ్డా కూర్చొని ఉన్నాయా? మొత్తం ఇన్ని ఉంది. కన్నీ ఉజ్జుడు కనిపించినాయా? మొత్తం ఫ్యామిలీ ఉంది. మొత్తం లేడీస్ గుంపే ఉంది. మా రైట్ సైడ్ లో జెంట్స్ అది ఒకటే ఉంది కూర్చొని పాపం సైలెంట్ గా. జెంట్స్ మేల్.
సైడ్ కూర్చొని ఉంటాయి అందరూ. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బిగ్. హరిణి, హరిణి నీకు ఎదురుగా చూడు. ఎన్నున్నాయి చూడు. 1 2 3 4 5 స్లో 6. ఓకే, బండ్లో ఉన్నది రియల్ టైగర్. టైగర్స్ ఇన్ని ఒకటి వస్తుంది, వచ్చింది అన్ని ఒకటి వస్తుంది చూడు. చూసావా అన్ని? ఒకటి వస్తుంది, అది చూపిస్తాను. అది వెళ్ళిపోయింది. రావచ్చు కదా ఇటు. మొత్తం ఫ్యామిలీ. నేను ఏదైనా ఫోటోషూట్కే కూర్చుని బొమ్మ. పైకి ఎక్కినాయి. హాయ్, హలో హలో చూడుకున్నా. ఇక ఈ గ్రిల్ వెనకే ఉంది. ఈ గ్రిల్ సెటప్ వాల్స్ ఉన్నాయి ఇటు సైడ్కి రాకుండా. అవి వాటర్లో మంచిగా పడుకొని ఉన్నాయి చూడండి. బద్ధకంగా ఎన్నున్నాయి చూడాలి. హిమాలయం బ్లాక్ బ్లాక్ అందులో కొరకడే చంపేస్తాయి. అదిగో హాయ్ అవుతుంది. వెరీ మషా అని అడుగు. మాషా అండ్ బేర్. మషా ఇక్కడ ఉంది. అజెండు అదే అదే ఏం చేసినావు ఒకటి? ఏంటిది? ఇది జస్ట్ రిసెప్షన్. పదండి. మరి ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఉంది. ఇక్కడ అక్కడ ఐటమ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన చైర్ సెలెక్ట్ చేసుకో, కూర్చుందాం. ఇంకో ఇదే కదా, ఆ కార్నర్ వరకు ఉంది మెనూ. ఏమైనా అక్కడ ప్లేసెస్ కూడా నీకు ఇటు సైడ్ ఎక్కడన్నా తీసుకుంటే ఛార్జింగ్ పాయింట్స్ అవి దొరుకుతాయి. అందుకే అక్కడెక్కడన్నా కూర్చుంటున్నా. వెల్కమ్ టు బిజినెస్ క్లాస్. అయ్యో ఇది యాక్చువల్ థాయిలాండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. కంపల్సరీ ఇక్కడ ఫోటో దిగితేనే థాయిలాండ్ వచ్చినట్టు లెక్క. నా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మా వాడు ఫస్ట్ ట్రిప్ కదా, వాడికి కూడా ఒక ఫోటో ఇక్కడ తీయాలి. సో ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. బడ్జెట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా డిన్నర్ తిన్నాను. షీ వాజ్ బ్యాక్ సైడ్.
I don't know what he's doing. Biscuit. Butter. Color cookies. Color. Chicken with chilies. హ్యారీ పాటర్ మూవీ చూస్తుంది వెజ్ నా కోసం నేను వెజ్ ఆర్డర్ చేసుకున్నా, హరిని చికెన్ ఆర్డర్ చేసుకుంది. సో వెజ్లో పన్నీర్ ఆలూ కర్రీ, సాలడ్, వాళ్ళిద్దరు రిలాక్స్ అవుతున్నారు. సెట్ చేస్తాం. హే గాయ్స్, సో చూసారు కదా, దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ థాయిలాండ్ బర్త్డే ట్రిప్ అనమాట. సో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఫ్యామిలీ టైం చాలా బాగా గడిచింది. అండ్ దిస్ ఈజ్ అవర్ లైక్ ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ టైర్డ్ అయిపోయేసరికి వీ హ్యాడ్ ఏ గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ అనమాట. బట్ చాలా రిలాక్స్ అయ్యి ఉండే. అండ్ దిస్ బిజినెస్ క్లాస్ వాజ్ లైక్ కంప్లీట్లీ సర్ప్రైజ్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు నార్మల్ ఎకనామీ వెళ్ళిపోయామంటే డిస్టెన్స్ తక్కువ ఉంది కదా. సో వీ థాట్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్కి బిజినెస్ క్లాస్ రిలాక్స్గా వెళ్ళొచ్చు. డిస్టెన్స్ లైక్ 3 hours, 3.5 hours దానికి అక్కర్లేదు అనుకున్నాము. బట్ స్టిల్ శివ నాకు రిటర్న్ దాంట్లో ఇలా కూడా సర్ప్రైజ్ చేశారు. అందుకే మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బ్యాంకాక్ నుండి ఏమేమి తీసుకొచ్చానో నెక్స్ట్ వ్లాగ్లో చూపించేస్తాను. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.